మనం హిందూ దేవాలయాలకి మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనం అక్కడ హుండీలో డబ్బులు అయితే వేస్తూ ఉంటాము. కొన్ని చోట్ల దీన్ని చందా అని పిలవడం జరుగుతుంది, మనకి కొన్ని చోట్ల దీన్ని కానుక అని పిలవడం జరుగుతుంది. అయితే మనం దేవుడి కోసం అని చెప్పి హుండీలో డబ్బులు వేసి మనం వెనక్కి తిరిగి వచ్చేస్తాము. అయితే దాని తర్వాత ఆ హుండీలో డబ్బులను వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఏమంటారంటే ఆ దేవాలయమే తన నిర్వహణ కోసం ఉపయోగిస్తుందని కొంతమంది అయితే చెప్తారు. మరికొంతమంది ప్రభుత్వం ఈ డబ్బులను తీసుకొని దేవాలయానికి ఖర్చు చేస్తుందని మరికొంతమంది అంటారు. మరికొంతమంది ప్రభుత్వం సొంతంగా తీసేసుకుని వాడుకుంటుందని మరికొంతమంది అయితే అంటూ ఉంటారు. అసలు ఇందులో నిజమెంత ఉంది, మనం హుండీలో వేసిన డబ్బులు నిజంగానే ప్రభుత్వం తీసుకుంటుందా అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అంతే విధంగా రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూకి సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని ఫస్ట్ గా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి అలాగే నా ఛానల్ కి మీరు సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వేరే హిందూ టెంపుల్ అయితే ఎందుకు, మనం తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. మనం చూసుకున్నట్లయితే మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం అయితే బడ్జెట్ అయితే ప్రవేశపెడుతుంది. ఈ బడ్జెట్ లో భాగంగా ప్రతి శాఖకు ఇంత బడ్జెట్ అని కేటాయిస్తుంది. కానీ మన ప్రభుత్వం కేటాయించని ఒక శాఖ అయితే ఉంది, అదే దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఈ శాఖకు బడ్జెట్ లో ₹1 కూడా కేటాయింపులు అయితే జరగవు. తిరుమల వంటి పెద్ద దేవాలయాలే వాటికి వచ్చిన సబ్స్క్రిప్షన్ అని ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, అంటే హుండీలో భక్తులు వేసిన డబ్బులు ఉంటాయి కదా, సో ఆ డబ్బులనే ఆ దేవాలయ నిర్వహణ కోసం అలాగే అక్కడ పనిచేసే వారికి జీతాలు ఇవ్వాలి కదా, ఆ జీత భత్యాలు కూడా ఈ ప్రజలు హుండీలో వేసిన డబ్బుల నుంచే ఆ దేవాలయం అయితే ఖర్చు చేస్తుంది. అలా డబ్బులను దేవాలయ నిర్వహణకు ఖర్చు పెట్టిన తర్వాత కొంత నిధిని ప్రభుత్వానికి కామన్ గుడ్ ఫండ్ ఖాతా అనేది ఒకటైతే ఉంటుంది. ఆ ఖాతాకు ఆ సొమ్మునైతే జమ చేస్తుంది. అయితే ఈ కామన్ గుడ్ ఫండ్ ఖాతాలో డబ్బులైతే జమ చేస్తారు కదా, ఆ డబ్బులను ప్రభుత్వం ఏం చేస్తుందంటే మన రాష్ట్రంలో అంతగా ఆదాయం లేని ఆలయాలు అలాగే దేవాలయాల నిర్వహణకు దోప, దీప, నైవేద్యం అనే పథకాలకు ఈ సొమ్ముతోనే దేవాదాయ శాఖలో ఉండే సిబ్బంది ఉంటారు కదా, ఆ సిబ్బంది జీతాలు కూడా ఈ సొమ్ము నుండే ప్రభుత్వం చెల్లిస్తుంది. మనం అప్పుడప్పుడు ఒక మాట అయితే వింటూ ఉంటాము, అదేమిటంటే దేవుడి సొమ్ము ప్రభుత్వం స్వాహా చేస్తుందని మనం అప్పుడప్పుడు వినే ఉంటాము. అందులో కొంతవరకు నిజమే. ఆ సొమ్మును ప్రభుత్వం ఖర్చు పెట్టిన తర్వాత ఆ మిగిలిన కొంత మొత్తాన్ని అదే ఖాతాకు జమ చేస్తుంది ప్రభుత్వం. భక్తుల రోజువారీ దర్శనాలు, హుండీల రాబడి, దేవాలయానికి సంబంధించిన ఆస్తులు ఉంటాయి కదా, ఆ ఆస్తులు ప్రాతిపదికన దేవాలయాలను గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని వర్గీకరణ అయితే చేయడం జరిగింది. దీన్ని బట్టి ఆలయాల నిర్వహణకు ఎంత సొమ్ము కేటాయించాలి అనేది ముందుగా ప్లాన్ చేసుకుంటారు. ఆలయ అభివృద్ధికి అలాగే భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడం కోసం ప్రభుత్వం తరపు నుంచి ఒక మంత్రి, కమిషనర్, ఉప కమిషనర్ అలాగే ఈఓ ఇలాగా ఒక పెద్ద ప్రభుత్వ యంత్రాంగమే ఉంటుంది. ప్రభుత్వం ఈ విధంగా అజమాయిషీ చేస్తుంది. పటిష్టమైన ఆడిటింగ్ కూడా జరుగుతుంది. ఆలయ వైదిక ఆగమనాల సంప్రదాయాలు కొనసాగడానికి మఠాధిపతుల సూచనలతో ఎప్పటికప్పుడు ఆలయాన్ని పర్యవేక్షిస్తుంటారు. దానికి తగ్గట్టుగా చర్యలు అయితే తీసుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అంటే దిక్కు దివాణం లేని రోజుల్లో, అంటే మన పూర్వకాలంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మాన్యం అని అంటారు. ఇక్కడ దేవుడు మాన్యం అంటే దేవాలయానికి సంబంధించి పొలాలు అయితే ఉంటాయి. ఆ పొలాలను మన గ్రామ విషయం మనం చూసుకున్నట్లయితే గ్రామాల్లో పెద్దలు ఉంటారు కదా, ఆ పెద్దలు ఆ దేవాలయ భూములను కౌలుకైతే తీసుకుంటారు. అయితే అప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే ఈ దేవాలయ భూములను తీసుకొని ఎకరాలు పండించుకొని ఎకరాకు వాళ్ళు చెల్లించేది కేవలం ₹1 మాత్రమే ఆ దేవాలయానికి చెల్లిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే దేవాలయ భూములను అయితే వాళ్ళు ఇష్టానుసారంగా వాడుకొని దేవాలయానికి చెల్లించేది చాలా తక్కువగా చెల్లిస్తూ ఉంటారు. ఈ దేవాలయానికి సంబంధించిన భూములనే దేవుడు మాన్యం అని పిలవడం జరుగుతుంది. అలా ఆ రోజుల్లో చూసుకున్నట్లయితే ఈ విధంగా దేవుడు మాన్యాన్ని వాడుకొని కుంభకోణాలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పటి కాలంలో అది చల్లదు. ఇక ప్రభుత్వం విషయం మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వం అనేది ప్రజలకు అలాగే దేవుడికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరించడం తప్పితే ప్రభుత్వం కూడా ఏమి చేసేది లేదు ఇప్పటి కాలంలో. అంటే స్కామ్స్ లాంటివి అలాగే ప్రభుత్వ సొమ్ము వాడుకుంటాం అనేది ఇప్పటి కాలంలో చేసేదైతే ఏమి లేదు. అయితే ఇప్పటి కాలంలో మనం చూసుకున్నట్లయితే దేవాలయాలను పూర్తిగా నడిపించేది భక్తులకు ఆ దేవుడిపై ఉన్న నమ్మకమని చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో నేను ఆన్లైన్ ద్వారా దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ వీడియో చేయడం జరిగింది. ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్పింది తప్పు ఏమైనా ఉన్నట్లయితే మీరు కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఒకవేళ ఈ వీడియోలో నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉన్నట్లయితే నన్ను క్షమించండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.